ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమైంది. గత నెల 19న సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 48 మందిని నిందితులుగా చేర్చగా 12 మందిని అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారం ఏపీ మద్యం కేసుకు సంబంధించి సిట్ అయితే మాత్రం విచారణ వేగవంతం చేసినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి సిట్ ఏ విధంగా దూకుడు పెంచిందనుకోవచ్చు? లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ప్రధానంగా ఏదైతే ఈరోజు సిట్ అధికారులు ప్రధానంగా రెండవ అడిషనల్ ఛార్జ్ షీట్ను ఈరోజు ఏసీబీ కోర్టులో మరి కాసేపట్లో దాఖలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తర్వాత అందులో ఇప్పటికే దాదాపుగా 48 మందిని నిందితులుగా చేరుస్తూ అందులో 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేస్తూ ఆ 12 మందిని కూడా వివిధ రకాల సబ్ జైల్లోనూ అదేవిధంగా సెంట్రల్ జైల్లోనూ కూడా రిమాండ్లో ఉంచినటువంటి పరిస్థితి. ఒక 9 మందిని ఏదైతే విజయవాడలో ఉంచినటువంటి పరిస్థితి. క్రమంలో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఏదైతే అల్టిమంగా ఈ లబ్ధి ఎవరికి చేకూరింది అనేటువంటి దానిపైన కూడా ఏదైతే సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే గతంలో అసలు అల్టిమేట్గా ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఒక సస్పెన్స్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఏదైతే ఈ రాజ్ కేసిరెడ్డితో పాటు దాదాపుగా 12 మందిని క్రియాశీలకంగా వ్యవహరించారనేటువంటి ఏదైతే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక 11 కోట్ల రూపాయలు సీజ్ చేయటం, ఆ సీజ్ చేసినటువంటి నగదంతటిని కూడా ఇప్పటికే ఏదైతే ఏసీబీ కోర్టుకి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. మరొక వైపు మొన్న ఏదైతే ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేశారో ఈ ఫైల్ చేసినటువంటి దాంట్లో కొన్ని కీలకమైనటువంటి పేర్లు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, అదేవిధంగా మిథున్ రెడ్డి ఇలాంటి వ్యక్తులందరి పేర్లు కూడా మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రం పదే ప్రస్తావిస్తూ కూడా వచ్చినటువంటి క్రమంలో ఇవాళ దాఖలు చేసేటువంటి ఈ ఛార్జ్ షీట్లో ఎంతమంది పేర్లు ఉండబోతున్నాయి, ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన కూడా సర్వత్రా కూడా ఆసక్తి ఉత్కంఠ అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో లబ్ధి చేకూరింది ఎవరికి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉంటే దాదాపుగా ఇందులో 19 సంస్థలకు ఇందులో లిక్కర్ స్కామ్ దాంట్లో భాగం ఉన్నట్లు కూడా గుర్తించారు. అందులో అయితే అసలు ఎవరెవరు ఇందులో భాగస్తులుగా ఉన్నారు, భాగస్వామ్యులుగా ఉన్నారు, ఎవరెవరికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన కూడా కొంత ఆసక్తి అయితే నెలకొంది. మరి ఈ వ్యవహారంలో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి కాసేపట్లో ఈ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. కాబట్టి మరి ఎలాంటి అంశాలతో ఈ సిట్ అధికారులు ముందుకెళ్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలువురిని దాదాపుగా చాలా మందిని విచారించారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు, అదుపులోకి తీసుకున్న తర్వాత మరి ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అంశం ఉంది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.